హాయ్ ఫ్రెండ్స్, విజయలక్ష్మి వీడియోస్ అండి. మొన్న సండే ఇల్లు గృహప్రవేశం అయింది. దీని కన్స్ట్రక్షన్ నేనే చేశానండి. నేను సివిల్ కాంట్రాక్టర్ నేను. ఆ ఇంటి గురించి మీకు చూపిద్దామని ఒకసారి వీడియో తీశానండి. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే చుట్టాలండి, భోజనంకి వచ్చిన వాళ్ళు చుట్టాలీళ్ళు. ఇది కొంచెం తీశాను, చూస్తారనేసి మీరు. ఇక ఇంటి కోసం చూపిస్తాను మీకు. ఇల్లు ఎలా ఉందో ఏంటన్నది. వీళ్ళు ఖాళీ సైట్ ఇచ్చారండి నాకు. ఫస్ట్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఈ ఈ రకంగా ఎలివేషన్ చేస్తానని ఫోటో పెట్టానండి. వాళ్ళకి ఆ ఫోటో నచ్చలేదు. మాకు వేరేగా ఎలివేషన్ ఫోటో మేము చూపిస్తాం, దాని ప్రకారం చేయండి అన్నారు నాకు. ఓకేలేండి, మీకు ఎలా నచ్చితే అలా చేస్తానని చెప్పాను. వాళ్ళు చూపించిన ఫోటో ఇప్పుడు మీకు చూపిస్తాను. వాళ్ళు ఇచ్చిన ఫోటో బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు ఈ రకంగా ఉందండి. నెక్స్ట్ బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత చూడండి, ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఈ రకంగా వచ్చింది. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఈ రకంగా వచ్చింది. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ ఫోటో అయితే అదేనండి. అది నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారు ఆళ్ళు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నాకు ఇచ్చారు ఫోటో. అలాగే చేశాను. సేమ్ ఫోటో ఎలాగుందో అలా చేశాను. అంటే రోడ్డుకి ఎంట్రన్స్‌గా ఉంటది ఇల్లది. నేను బిల్డింగ్ కాంట్రాక్టర్‌ని కదండీ! నాకు వాళ్ళ ఇంటి లోపల భోజనాలు పెట్టారు. ఒప్పలేదు బయటన తింటానంటే. కాదండి, ఇంట్లో తినాలన్నారు. ఓకేలేండి అనేసి ఇంట్లోనే తిన్నాం. ఇకపోతే మెట్లు మీకు చూపిస్తాను. మెట్లకంతా హ్యాండ్స్‌కి టైల్స్ ఏసామండి జారిపోకుండా. మెట్లంతాను చూసారా? నెక్స్ట్ మేడ మీదకొచ్చేసరికి ఎలివేషన్‌కొచ్చేసరికి స్టీల్ రైలింగ్ లాంటిది పెట్టాం బిట్ అది. ఆ మెట్ల మీద వర్షం నీరు కింద పడిపోకుండా మెట్ల మీద కూడా రేకు లాంటిది ఏసాము. చూడ్డానికి ఎంట్రన్స్ స్ట్రెయిట్‌గా ఉంటది. పైకొచ్చేసరికి రేకులాగా ఉంటది. నెక్స్ట్ ఇక బౌండరీ వాల్‌కొచ్చేసరికి చూసారా? బౌండరీ వాల్ గోడల మీద అక్కడ హైట్‌గా ఉంది కదా! అక్కడ పిల్లర్స్ రాడ్లండి పాడైపోకుండా వర్షం నీరు లోపలికెళ్ళకుండా అలాగ హైట్‌గా పెట్టాము. ఇకపోతే మెట్లకొచ్చేసరికి అక్కడక్కడ టెంట్లు గట్ట కట్టుకోవడానికి రింగ్స్ కూడా పెట్టాము. బట్టల స్టాండ్ కూడా పెట్టానండి. మేడ మీద బట్టలు ఆరేసుకుంటారనేసి. మేడ మీద లైట్ ఒకటి పెట్టాము. ప్లగ్ పాయింట్ కూడా పెట్టాము. ఎందుకంటే ఫంక్షన్‌లు గట్టా అయితే కరెంట్ కావాలనేసి. నెక్స్ట్ నైరుతి మూల హైట్ పెట్టాం. మెట్లకు గూడా స్టీల్ రైలింగ్ పెట్టామండి. చూసారా? మెట్ల కింద బాత్రూమ్ అండి అది. డిజిటల్ డోర్ బాత్రూమ్ డోర్ అది. మెట్ల కింద బాత్రూమ్ కట్టామండి. స్థలం వేస్టేజ్ అవ్వకుండా. ఇండియన్ కమోడ్ అండి అది. చూసారా మెట్ల కింద ఎంత స్థలం ఉంటుందో. మీరు కూడా ఇప్పుడు కట్టుకోవాలంటే మెట్ల కింద బాత్రూమ్ కట్టుకోవచ్చండి. ఇక బయటకొచ్చేసరికి ఎంట్రన్స్ గేట్ అండి అది. అక్కడికొచ్చేసరికి ఈశాన్య మూల 2 ట్యాపులు పెట్టాము. చూసారా? అంటే ఏమైనా కడుక్కుంటే టైల్స్ కూడా అక్కడ ఏసాం. ఏమైనా గోడలు పాడవకుండా ఉంటాయనేసి. ఇక ముందు పార్ట్ అంతా, హాఫ్ పార్ట్ అంతా ఓపెన్ ప్లేస్ అండి. అందులో 70 గజాల్లో 35 గజాలు ఇల్లు కట్టాం. 35 గజాలు ఓపెన్ ప్లేస్ అండి. చూసారా ఈళ్ళందరూ కూర్చున్నారు కదా! పార్కింగ్ టైల్స్ ఏసాం అక్కడ. ఆ పార్ట్ అంతా కారు గట్ట పెట్టుకుంటారన్నారు ఆళ్ళు. ఇకపోతే ఇంటికి ఎంట్రన్స్ టేక్ డోర్ పెట్టామండి. టేక్ గుమ్మం పెట్టాం. ఇంకా అలా చూస్తుంటే బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్తాను చూడండి వీడియో కెమెరా. ఇది బెడ్‌రూమ్ అండి ఇది. బెడ్‌రూమ్‌లో ఎల్ షేపు సన్ సైడ్ పెట్టాం. సామాన్లు పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ఒకటి కట్టాం. బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెట్టాం. సీలింగ్ అండి అది. సీలింగ్ డిజైన్ చేసి పెట్టాం అది. అక్కడ ఇప్పుడు హాల్‌లోన ఇప్పుడు ఆ బెడ్‌రూమ్‌లోనే పూజ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ అది డిజిటల్ డోర్ అండి. బాత్రూమ్ డోర్ కూడా బాత్రూమ్ చూపిస్తాను చూడండి. అందులో కార్నర్ వాష్ బేసిన్ ఒకటి పెట్టాను బాత్రూమ్‌లోన. ఇది కమోడ్ అండి. ఫేర్‌వేర్ కంపెనీ. వెస్టర్న్ కమోడ్ ఇది. ఇకపోతే డబ్ల్యూపీసీ విండోస్ అండి. పీవీసీ విండోస్. ఈ డోరు చూసారు కదా! ఎంట్రన్స్‌కొచ్చేసరికి టేక్ డోర్ పక్కన పూజ గది పెట్టామండి. పూజ గదండి. అంటే స్థలం తక్కువ మీద గోడలోన సెల్ఫ్‌లు వేసి పెట్టేసామండి అలాగా. ఆళ్ళకి నచ్చినట్టుగా. ఇక హాల్ సీలింగ్ అండి. 35 గజాల ఇల్లు కదా! చిన్న చిన్నవుంటాయవి. ఇక కిచెన్ అండి. ఆగ్నేయ మూలొచ్చింది కిచెన్ అది. ఫ్రెష్ వాటర్‌ను, ట్యాంక్ వాటర్ 2 ట్యాపులు పెట్టాము. బ్లాక్ గ్రానైట్ ఏసాం. అదొక కబోర్డ్ అండి. వంటగది బయటకి పోతే ఇంటి 2 ద్వారాలండి ఇంటికది. అవుట్ సైడ్ ఇటుపక్క బయట సైడ్ రోడ్డండి ఇది. ఇటు సైడ్ కూడా ఈళ్ళెళ్ళిపోవడానికి వీలుగా మెట్లు కట్టాం. ఈ ఈ రోడ్డు కాసేంటి లెట్న పైపులు గట్ట పెట్టాం కదా! అవి పాడైపోకుండా మొత్తం లెట్న పైపులన్నీ మూసేసామండి అలాగా. చూసారా? అటు సైడ్ కారు వెళ్ళడానికి 2 గేట్లు అన్నాం కదా! ఇదో గేట్ స్లైడింగ్ గేట్ అండి ఇది.
ఓపెన్ ప్లేస్ ఉందన్నాను కదా ఇంటి ముందున, స్లైడింగ్ గేట్ అండి, అటు వెళ్ళిపోతారు. ఇక అటక పైన కూడాను సామాన్లు పెట్టుకోవడానికి బాత్రూమ్ పైన అటకేసామండి. వంటగదిలో ఓపెన్ ఉంచామండి. అది ఈశాన్య మూలకొచ్చేసరికి ఇటు సైడ్ వచ్చేసరికి సందుంచామండి. ఒక 2 అడుగులు సందుంచామండి. ఈశాన్యం అంతా ఓపెన్ ఉండాలనేసి. ఇది ఎంట్రన్స్ అండి. ఇకపోతే 70 గజాల్లో 35 గజాలు ఇల్లు కట్టాను. 35 గజాలు ఓపెన్ ప్లేస్ ఉంచానండి కార్ పార్కింగ్ కోసమని. ఇదండి కార్ పార్కింగ్ గేట్ ఇది. బ్యాక్ సైడ్ ఇల్లు ఉంటది. ఫ్రంట్ సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ అండి. ఇక నేను కాంట్రాక్ట్‌ని కదా! నాకైతే ఇక బట్టలిచ్చారండి. బట్టలిచ్చారు. ఆళ్ళ సంతోషం కోసం కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. నమస్తే.